హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్ ఇన్ కడప. సండే స్పెషల్ ఏంటంటే మేమందరం కలిసి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి జాతరకి అయితే వెళ్తున్నాము. అమ్మ ఎప్పుడో ముక్కునింది మమ్మల్ని అందరినీ కలిసి తీసుకొని వెళ్ళి కోడి కోస్తాను అనేసి. అది ఇప్పటికైతే తీరుతుందనమాట. మేము మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయిపోయాము. పిల్లల్ని అందరినీ రెడీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయితే అయిపోయింది. ఇంకేంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే గంగమ్మ తల్లి గువ్వల చెరువు ఘాట్ దాటుకొని రామాపురంకి ఇన్ బిట్వీన్లో అయితే ఉంటుంది అమ్మవారు. అండ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదు, అందుకే ఘాట్ దగ్గర అయితే ఇక్కడైతే ఆపుకున్నాము. ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాము, ఎలా ఉంటుందో తెలియదు. విష్ణు నేనైతే ఒక సింగిల్ దోశ తిప్పుకున్నాము అండ్ 2 వడాస్ అయితే చెప్పుకున్నాము. మేము ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఒకటే తీసుకుంటాం, హాఫ్ అయితే తింటాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే స్పెషల్ గువ్వల చెరువు అంటే మనకి గుర్తుకొచ్చేది పాలకోవని అనమాట, చాలా ఫేమస్. ఇంకా బన్లో మధ్యలో బెల్లం కోవ పెట్టించుకొని తింటున్నాము. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అదొక్క పీస్ వచ్చి 20 రూపీస్, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఎమ్మీగా ఉండింది. ఇంకేంటంటే మేమైతే అమ్మవారి గుడికి అయితే రీచ్ అయిపోయాము. జాతర అంతా అసలు ఎంత బాగుండిందంటే శివరాత్రి అయిపోగానే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళేది 2వ వారం అనుకుంటా. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇదే మా కోడి. భయంకరంగా జనాలు అయితే ఉండిన్నారు. నేను నాన్న అమ్మ అయితే చాలాసార్లు వెళ్ళినాము, 2-3 టైమ్స్ అయితే వెళ్ళినాము. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికైతే నేను వచ్చాను విష్ణుతో. తను కూడా ఎప్పుడు చూడలేదంట. ఇంకా జనాలు అయితే ఎంతమంది ఉండినారో, అసలు ఈ క్యూలో సాధ్యమవుతుందా లేదా అనుకున్నాము. కానీ తెలిసిన అంకులు ఉండింటే మేము ఇలా అడ్డదారులు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే భలే జరిగింది. అమ్మవారు ఎంతో కళగా ఉండింది. అసలు చాలా ఫేమస్ కూడా అమ్మవారు. అమ్మవారి పేరు అనంతపురం గంగమ్మ తల్లి అనమాట. అమ్మని ముక్కొని ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందనేది నా విశ్వాసం, అందరి విశ్వాసం కూడా. ఇంకా మా కోడి అయితే కోయిచ్చేసి అమ్మకి బోనం పెట్టేసి ఇక్కడే అయితే దాన్ని క్లీన్ చేయడానికి అయితే మనుషులకి ఇచ్చేసాము. చుట్టూ జనాలే ఉంటారు. ఆ కోడిని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి మనకి ఇవ్వడానికి 100 రూపీస్ అయితే తీసుకుని ఉంటారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే అమ్మవారికి ఆటని కోస్తారో, కోడిని కోస్తారో మ్యాక్సిమం అందరూ ఇక్కడే వంటని ప్రిపేర్ చేసుకొని తినేసి అయితే వెళ్తారు. నేను ఎవరిని చూసినా కానీ అందరూ అక్కడే కూర్చొని గుడి దగ్గర కోసుకొని బాగా తినేసి సాయంత్రం దాకా ఉండేసి ఊరికైతే వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అమ్మ అలానే ముక్కునింది, అక్కడే తినేసి వెళ్దాము అనేసి. ఇంకా బాబా విష్ణు అయితే ఆ కోడిని నీట్గా కడిగిపిచ్చి కాల్చి చికెన్ పీసెస్ లాగా కట్ చేపించేసుకొని అమ్మకైతే ఇచ్చేసాడు. ఇంకా మేమైతే మంచిగా చెట్టు కింద అయితే ప్లేస్ అయితే తీసుకున్నాము. అసలు ప్లేస్ ఎక్కడ దొరకదు. ఇంకా తాడువారం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. ఇంకా అమ్మ మళ్ళోసారి నీట్గా క్లీన్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఏవైతే వంటకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ముందే మేము తెచ్చేసుకున్నాము. స్టవ్, తర్వాత చికెన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీంతో పాటు మరీ సపరేట్గా వైట్ రైస్, తర్వాత పూరి, కొబ్బరి చట్నీ అవన్నీ తెచ్చేసిందమ్మ. ఇంకేంటంటే ఈ నాటుకోడికి కావాల్సిన మసాలా అన్నీ ముందే అమ్మ ప్రిపేర్ చేసుకొని తెచ్చేసింది కాబట్టి అంత కష్టం ఏమి అనిపించలేదు. కానీ ఎవరైతే మటన్ అవన్నీ చేయాలనుకుంటారో వాళ్ళంతా స్క్రాచ్ నుంచి ఇక్కడే చేసుకుంటారేమో మసాలా తప్ప. ఇంకేంటంటే ఇంకా నాటుకోడిలో ఆ మసాలా అంతా కలిపేసి వాటర్ వేసి ఇంకా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు మాకు పిల్లలతో టైంపాస్ ఇక్కడ కోళ్ళు, మేకలు అన్నీ ఉన్నాయి. సో తన్విక బాగా అయితే ఆడుకుంటూ ఉన్నింది. ఇంకైతే నాటుకోడి చికెన్ కూడా అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఓపెన్ చేయగానే ఎంత బాగుందో. నేను అక్క తక్కువే తింటాం నాటుకోడి, అంతగా తిన్నాం. కానీ అమ్మవారి ప్రసాదం కాబట్టి ఆ రోజైతే ఒక 3-4 పీసెస్ అయితే తిన్నాము. అందుకే మా ఇద్దరి కోసం సపరేట్గా కొబ్బరి కారం చేసింది, పూరీలోకి తినొచ్చులే అనేసి. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అందరం అయితే ఇలా కూర్చొని బాగా అయితే తింటున్నాం అనమాట. అప్పటికే టైం అయితే 2:40 అలా అవుతుంది. సో అందరం ఎంచక్కా చెట్ల కింద కూర్చొని బాగా తింటా మాట్లాడుకుంటా ఆ గంగమ్మ తల్లి జాతరని అయితే ఎంజాయ్ చేసేసాము. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.